ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2-3 వచనములు. పట్టించుకునే విషయాలు పట్టణంలో చాలా ఉంటాయి. పట్టణానికి రోజూ వెళ్లే వారికి లాభనష్టాలు ఉంటాయి. ఎక్కువ గోల, అలజడి, సందడి, ఇంకా చెప్పాలంటే భారమైన పరిస్థితులను చూస్తామక్కడ. పట్టణంలో శోధన ఎక్కువ, నష్టాలు, చింతలు కూడా ఎక్కువే. ఇటువంటి పట్టణాలలోనికి దేవుని ఆశీర్వాదాలతో మనం పంపబడుతూ ఉన్నాం. అక్కడ ఉన్న కష్ట పరిస్థితులలో దీవెన ఉంటుంది. మనం అక్కడ మకాం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనతో ఉంటుంది కాబట్టి పనిపాటల్లో ఆనందం కలుగుతుంది. మనం ఎదుర్కొంటున్న కష్ట పరిస్థితులకు తగ్గట్టుగానే శక్తిని కూడా ప్రభువు ఇస్తాడు. పట్టణంలో ఆశీర్వాదం మనలను గొప్పవారిగా చేయకపోవచ్చు గాని మనలను మంచిగా ఉంచుతుంది. మనం ధనవంతులుగా చేయబడకపోవచ్చు గాని దేవుని ఆశీర్వాదం వలన మనం యథార్థవంతులుగా ఉంటాం. మనం కూలివారమైన, గుమస్తాలమైన, మేనేజర్లమైన, వర్తకులమైన, న్యాయాధిపతులమైన పట్టణం ప్రతి వారికి ప్రయోజనకరమైన అనేక అవకాశాలనిస్తుంది. ఎక్కువ చేపలున్న చోట వలవేయడం మంచిది. అలాగే ఎక్కువ మంది ప్రజలున్న చోట ప్రభు కోసం పనిచేయడం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రశాంతకరమైన గ్రామ ప్రాంతాలలో ఉండడం మనకు హాయిగా ఉంటుంది గాని రద్దీగా ఉండే పట్టణ ప్రాంతంలో పని చేయమని ప్రభువు పిలిస్తే తప్పక మనం ఆ పిలుపును అంగీకరించాలి. కారణం మన శక్తియుక్తులకు సరిపోయేటంత సేవ అక్కడ ఉంది. పైన ఉన్న వాగ్దానాన్ని బట్టి మనం మంచి విషయాలను ఆశిద్దాం. ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడే తెరవబడిన హృదయంతో ఆయన స్వరం విందాం. పని చేయడానికి ఇష్టమైన మనస్సుతో ఆయన కార్యక్రమాలను అమలు చేద్దాం. మన విధేయతను బట్టే దీవించబడతాం. ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనకు గొప్ప బహుమానం ఉంటుంది.